బా 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 మమ్మీ నోరు ఊరుతుంది. అన్నంలో కూడా అద్దరు పోనుంటారు. అన్నంలో, సంగట్లోకి, దోశల్లోకి ముఖ్యంగా మమ్మీ చూడండి ఊడిపోయి వచ్చేసింది. చూడండి ఇటు చూడండి. ఎంత టేస్ట్ ఉందో. ఎల్లారు వాంగే ఆల్వేస్ వెల్కమ్స్ యూ. మమ్మీ ఎట్లాంటి వాళ్ళకి కూడా అసలు తినడం అంటే కాలు కూర తినని వాళ్ళకి కూడా ఈ వీడియో కనుక చూస్తే తప్పకుండా ఈ రోజే చేసుకొని తింటారు మమ్మీ. హాయ్ అండి, వీడియో చూసే వాళ్ళందరికీ నమస్తే. ఈ రోజు ఈ వీడియోలో మా మమ్మీ ఒక స్పెషల్ వంట ఉండబోతుంది. ఆ వంట ఏంటిదని మా మమ్మీ మాటల్లోనే విందాం. హాయ్ మమ్మీ, బంగారం, డాడీ. హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ గా ఉన్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈ రోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట ఇంకా నేను యూట్యూబ్ లో ఎప్పుడు చేయలేదు. ఈ వంట అంటే బయట చేసినా యూట్యూబ్ లో మాత్రం చేయలేదు. ఏంటంటే కాళ్ళకూర ఇడ్లీలు. అబ్బో చూడండి, ఈ రోజు స్పెషల్ తమిళనాడులో చాలా ఎక్కువ వెరైటీ. తమిళనాడు స్టైల్ చెప్పడం మర్చిపోయినా. ఇడ్లీలు కాళ్ళకూర, మటన్ కాళ్ళకూర, కాళ్ళసోరు అంటారు, కాళ్ళకూర అంటారు, కాళ్ళచారు అంటారు, ఏదో అనొచ్చు. ఇడ్లీలతోటి అచ్చం చట్నీ సాంబార్ తోటే కాదు, ఇడ్లీలు కాళ్ళకూరతో కూడా ఎంతో బాగుంటాయి. అవును, అద్దరిపోయి ఉంటది మమ్మీ. నేను కూడా చాలా సార్లు చూసిన. అవును. సో ఈ రోజు మా మమ్మీ ఇడ్లీ విత్ మటన్ కాళ్ళకూర చేస్తుందండి. మనం కూడా ఎలా చేస్తుందో చూసి లాస్ట్ లో ఎలా ఉంటుందో తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అవును, ఓకే మమ్మీ. సో 1 by 1 ఎలా చేయాలో క్విక్ అండ్ క్లియర్ గా చెప్పే మమ్మీ. చెప్తాను. ఓకే పదండి. ఈరోజు మనం కాళ్ళకూర కోసము 2 ఏట్ల కాళ్ళు తెచ్చినానండి. 8 కాళ్ళు. 4 కాళ్ళు వచ్చి 500 అంట. 8 కాళ్ళు 1000 రూపాయలు. ఇట్లా చూడండి ఎన్ని వచ్చినాయో. కొన్ని కూడా రాలేదు. వెనకట్లో మనకి కొన్ని కూడా రాలేదు అనిపిస్తుంది. చూడు 8 కాళ్ళు అండి. 8 కాళ్ళు 1000 రూపాయలు, 1000 రూపీస్. 1000 రూపాయలు మమ్మీ ఇవి? 1000 రూపాయలు. 4 కాళ్ళు 500 అంట. ఓ ఏమో మటన్ రేట్ చేసేసిండ్రు కదా మమ్మీ. అవును, 4 కాళ్ళు వచ్చి 500. 8 కాళ్ళు, 8 మటన్ కాళ్ళు చూడండి 1000 రూపాయలు తీసుకున్నారంట. మీ ఊర్లో ఎంత దొరుకుతాయి అనేది కామెంట్ చేసి పెట్టండి. ఇగో ఇట్లా గీక్కోవాలి. ఎక్కడన్నా బ్లాక్ గా ఉంటది. వాళ్ళంత బాగా క్లీన్ చేయలేరు కదా. వాళ్ళు ఎంతైనా బిజినెస్ కదా, తొందరగా ఇచ్చేయాలని అడుగుతారు. అయినా సరే బాగానే కాలుస్తున్నారు. ఇంకొద్దిగా ఉంటది అనమాట. అట్లా ఇక కొద్ది బ్లాక్ గా ఉండేది మనం శాఖ తీసుకొని కొద్దిగా ఇట్లా గీక్కుంటే ఇట్లా వస్తుంది. ఓకే, గీక్కొని అట్లా పైన నల్లగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు అట్లా గీక్కొని బాగా మోస్ట్లీ అందుకే 1000 రూపాయలు తీసుకున్నారు మమ్మీ క్లీనింగ్ కూడా. అవును. ఇంకొక మాట చెప్పారు, గ్యాస్ రేటు పెరిగిందంట. అంత రేట్ ఏంది? కాళ్ళే కదా, ఆ కాళ్ళు కూడా పెద్ద కాదు, ఇంతే ఉండే చిన్నయే. ఇంత రేట్ ఏంటంటే మా గ్యాస్ రేట్ చాలా పెరిగిందమ్మా. గ్యాస్ కి అవుతుంది 200 కాల్చినందుకు అవుతుంది. ఓకే ఓకే, వీటిని కాల్చడానికి గ్యాస్ ఉపయోగిస్తారు కదా, దాని రేట్ కూడా దీనికి కలిపేసిండ్రు. అవునవును. సరే మమ్మీ, సరే కడిగి క్లీన్ చేసి పెట్టుకుందాం. ఓకే. ఈ ఉప్పు వేసి కడగమని, ఉప్పు నిమ్మకాయలు ఏం అవసరం లేదు. ఈ కమ్మురు పోయేటట్టుగా మనం రుద్దుకుంటే చాలు. నా బంగారం చూడండి ఎలా చూస్తుందా. కాళ్ళకూర తింటావు బంగారం? ఏంటి ఇప్పటిదాకా ఒకసారి కూడా తినలేదా? తిన్నది కదా ఒకసారి. మా తను వచ్చినాక మనం ఎప్పుడన్నా వీడియో చిన్నది చూడండి. నేను కడుగుతున్నా అయితే కాళ్ళకూర అయింది అంటే వస్తున్నాడు. అసలు ఇష్టమే లేనట్టు డాడీకి. అవును. తింటావు డాడీ నువ్వు కాళ్ళకూర? అవి తినాలంటే ఫుల్గా ఉడుకుంటేనే ఉడకుంటది. ఇంకెప్పుడు దాన్ని ముట్టుకోవాలి మంచి మెత్తగా. ఉడకాల. అవును, చాలా మెత్తగా ఉడకాలి. జ్యూస్ వస్తుంది, కంట వస్తుంది. ఒకప్పుడు అండి వెనకట్లో కాళ్ళు తలకాయలు ఊరని తీసుకోపోండి అని తినటానికి తీసుకొని పోండి అనేటోళ్ళు. డబ్బులు కూడా కొద్దిలే. అవును, బోటి కాళ్ళు తలకాయలు ఫ్రీగా ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు తినేటోళ్ళు ఎక్కువ, రుచి బాగుంటారు కదా, తినేటోళ్ళు ఎక్కువ అందులో వేల డబ్బులు అడుగుతారు. బాగా డబ్బులు ఉన్న ఈ సూపు తాగుతుండ్రు. అందుకని పుల్ల రేట్లు పెరిగిపోయినాయి కాళ్ళు తలకాయలు. బాగా ఉడకబెడుతుంది మమ్మీ. మా మమ్మీ చాలా మంచి మెత్తగా ఉడకబెట్టి అద్దెపోన్ చేస్తుంది. ఉడికే దాంట్లో డోకే లేదు అసలు. అవును, చూస్తారు కదా ఈ వీడియోలో మీరే. అదే ఉడకబెట్టే దాంట్లో తగ్గేదే లేదు. ఉడకబెట్టే దాంట్లో మమ్మీ. డాడీ నువ్వు గనక ఇట్నే వీడియోలో ఉన్నావు అనుకో, నువ్వు తెలుగు మర్చిపోతావు డాడీ. మమ్మీ తెలుగు వచ్చేస్తుంది. నా తెలుగు స్వచ్ఛమైన తెలుగు, నా మాటలు బాగుంటాయని. మొన్న యానివర్సరీ రోజు హ్యాపీ యానివర్సరీ అని ఇంగ్లీష్ లెటర్ చెప్పినావు మమ్మీ. ఒకసారి చెప్పు, మిస్ అయింది వీడియోలో. హ్యాపీ వెడ్నెస్డే హ్యాపీ వెడ్నెస్డే అని చెప్పిన. మా వాళ్ళు బాగా నవ్విన కట్ చేసిండ్రు. హ్యాపీ యానివర్సరీని హ్యాపీ వెడ్నెస్డే అంటండి. ఇంగ్లీష్ రాదు కానీ ఇంగ్లీష్ ట్రై చేస్తా ఉంటారు మాట్లాడడానికి. హ్యాపీ యానివర్సరీ అను. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. యానివర్సరీ. సూపర్. సరేనండి, కుక్కర్ పెట్టుకున్నాను. ఈ రోజు ఇడ్లీలో కాళ్ళకూర పోసుకొని తినడమే. పోసుకొని ముంచుకొని తినటమే. ఎట్లుంటుందో చూద్దాం.
మీరు చూడ తను కూడా అసలు ఎట్టుంటదో ఏమో అని చూస్తుంది. బాబు పాప నా పక్కన మాట్లాడు ఏదన్నా మాట్లాడితే కదా. మమ్మీకి హాయ్ చెప్పు బంగారం. యానివర్సరీ వీడియోలో థ్యాంక్ యూ అమ్మ అని చెప్పాం కదా మనం అత్తయ్యకని. చరిత అమ్మకేనా నాకు లేదా నన్ను మర్చిపోయారా అని పెట్టింది పాము. చెప్పాల్సింది నువ్వు ఒక మాట. హాయ్ చరిత చెప్పు. 100 గ్రాముల ఆయిల్ అండి, దాంట్లో ఏం ఆయిలే ఉండదు, అందుకని ఒక సుక్క ఆయిల్ పడుతుంది. ఒక సుక్క అంటే 100 గ్రాములు. 100 గ్రాములు ఒక సుక్క అంటే 10 సుక్కలు కనుక వేసిందంటే లీటర్ అయిపోయిందండి మా ఇంట్లో. నూనె బాగా కాగిందండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసుకుందాం. ఒక ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ కోసి తరిగి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ వేసుకుందాం. మాకు అక్కడ పొయ్యి మీద ఉల్లిగడ్డలు వేయించమని చెప్పేసి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా బాల్కనీలో కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తాను ఇద్దరు. అవును, మీదే వేయాలి వంట చేయండి. మాదే అసలు మేమే వంట చేస్తాం. అసలు వీడియో చూస్తారు ఎవరన్నా? వాళ్ళు వీడియో చూస్తారు, అసలు చూడడానికి నా వీడియో అంటారు. వంట బాగా లేకుంటే మళ్ళీ తినలేము కదా. అవునవును, నేను బాధ ఏంది తినలేకపోతానని కొట్టలాడుతున్నాడు. నేనే ఉడతలే బావా. కూతురువి సుతార్ మేస్త్రి భార్యవి, కానీ ఏం చేత కాదు. ఇంకంత మాత్రానికి కూతురు అవ్వడం ఎందుకు, భార్య అవ్వడం ఎందుకు, అవి చెప్పుకోవడం ఎందుకు? ఏమో పెద్ద గ్రేట్ అనుకున్నారు. ఏదో చెప్తుంది నాకు అన్ని తెలుసు అంటారు అనుకున్నారు. అక్కడ దెబ్బతిన్నారు వాళ్ళు పాపం. నిజం ఒప్పుకుంటా అనమాట నేను. మరి ఇంత నిజమా మమ్మీ? నిజం ఒప్పుకుంటా. ఉల్లిపాయ ఏం బంగారం? ఉల్లిపాయ కాగిందా? ఉల్లిపాయ ఏగిందా మమ్మీ? ఉల్లిపాయ ఏగిందంట, ఉల్లిపాయ కాగిందంట మమ్మీ. ఒక్కొక్కరు మాటలు కింగులు అయిపోతున్నారు. ఉల్లిపాయ కాగిందంట. ఉల్లిపాయ కాగిందంట. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమా వేసేసి. ఉల్లిపాయ ఏగింది. నీ పాపం తక్కువ పొరపాటున అన్నందుకు అందరూ ఎక్కిరిస్తారు తన్ని. అంతే మరి. చూడండి ఉల్లిగడ్డలు బాగా ఏగినాయి ఎర్రగా. ఇప్పుడు 2 పెద్ద స్పూన్లు అల్లం వేసింది. ఇప్పుడు అల్లం కూడా మంచిగా పచ్చివాసన పోయేదాకా కలుపుతా ఉంది, వేయించుకోవాలి. నేర్పారా మమ్మీ? చక్కెర ఏంది రెడీ? చక్కెర డబ్బా, ఉప్పు డబ్బా డాడీ చూసుకొని తీసుకెళ్ళి. చక్కెరదే చక్కెర ఏదా? శనక్కాయలు తిన్నాడు. శనక్కాయలు చక్కెర తినిపోతున్నాడు. నువ్వు లక్కీ డాడీ, మంచిగా షుగర్ తింటావు. ఏగిందండి, కొద్దిగా పచ్చిగా ఉన్నా పర్వాలేదు, వీటితో పాటు వేయించుదాము. ఇప్పుడు మనము కాళ్ళ కూర ఏగిందన్న, కాగిందండి. చక్కగా మనం ముక్కలు వేసుకుందాం. ఏం ముక్కలు అంటే ఇవి కాళ్ళు, లెగ్ పీసులు, మేక లెగ్ పీసులు. ఇప్పుడు అట్లా గట్టిగా అనిపిస్తాయి, కానీ ఉడికినాక ఎంత మెత్తగా ఎంత బాగుంటాయి కదండి, మంచి ఉడకాలి. అవును, ఇగో ఈ తోలు ఉంది కదండి, అదే ఈ తోలు లాగా ఉంది కదా, ఇదంతా ఉడికి లూజ్ ఊగుతుంటది. కొవ్వు పీసు కదా ఊగినట్టు ఊగుతుంటది. చూపిస్తాను చూడండి, అంత బాగుంటది అనమాట. వేసేద్దాం. ఒకసారి నేను తిన్నా, మర్చిపోయా వీడియోలో. కాళ్ళు తలకెక్కువ తిన్నా. అవునవును మమ్మీ, మనలో చెప్పు. అక్కడ తిన్నానండి నేను, ఒకసారి మర్చిపోయా. కానీ కాళ్ళు తలకెక్కువ వీడియోలో ఉంది కదా, అది తిన్నా నేను. జరగమ్మ కొద్దిగా 1 స్పూను ఉప్పు అండి, కల్లుప్పు ఇప్పుడు వేసుకోవాలి. ఏమేమి వేసుకున్నా 2 స్పూన్లు పసుపు అండి. ఇప్పుడు మనకు మంచిగా కారం పట్టుకున్న ప్రతిసారి చెప్పండి. ఇది మా ఇంట్లో పట్టి పెట్టుకున్న కారం. చూపెట్టుదండి విన్నా. ఇదిగో ఈ బాటిల్, ఇదిగో ఈ బాటిల్ 3 కేజీలు. అబ్బో, ఈ పెద్ద డబ్బా, ఈ పెద్ద డబ్బా 2 రెడీ. 2 కలిసి 3 కేజీల కారం. అది 3 కేజీల కారమే పట్టి పెట్టుకున్నావా ఆల్రెడీ? ఎన్ని రోజులు వస్తుంది 3 కేజీల కారం? 3 కేజీల కారం 6 నెలలు వస్తుంది. 6 నెలల కారం రెడీ అండి ఇంట్లో. చూడండి, 3 స్పూన్లు కారపొడి వేసుకుందాం. ఈ కారపొడి మా మమ్మీనే మంచి ఎండుమిరపకాయలు సెలెక్ట్ చేసి తీసుకొచ్చి రోజు డాబా మీద ఎండబెట్టి వాటిని పౌడర్ చేసి పెట్టింది అనమాట. అండ్ రుచి కూడా చాలా మంచిగా అనిపించింది మమ్మీ. మొన్న కూడా విన్నావు కదా, ఏది బిర్యానీ అది కాదు, చికెన్ కర్రీలు వేసినావు కదా, మంచి టేస్ట్ వచ్చింది. అవును, చాలా బాగుంది. చెప్పు డాడీ, చూపి ఏదంటాడు. అవునా? కష్టమే, బో ఘాటు ఉంటది. అన్ని మిరపకాయలు మిక్సీలో పెట్టేసిన. అవునా? 4 కేజీల కాయలు. చుక్కుడుకాయ కూర. అవునా? ఏం బంగారం నువ్వు చేసింది? బిర్యానీ ఆకులు వేసుకున్నాను నేను 2. ఇప్పుడు 4 చెక్కలు. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం వెంటనే. 1 లీటర్ అవి మునిగినంత పోసుకుందాం, ముక్కలు మునిగినంత. కలిపెట్టమ్మా. కొంచెం చాలుక ముక్కలు మునిగని పోసుకోండి, మంచి సమానంగా అనుకోండి. తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకోండి. చక్కగా
ఇప్పుడు ఎన్ని విజిల్ రానిద్దామంటే 6 విజిల్ రానిద్దాం. కొంతమంది 10, 12 రానిస్తారు. అంత అవసరం లేదు మాకు. మళ్ళీ మెత్తగానే ఉడుకుంటుంది. చూపిస్తాను. 6 విజిల్ రానిచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇది మటను 6 విజిల్ వచ్చేసరికి మనం ఇడ్లీలు చేసుకుందాం. అంతలోపు ఇడ్లీలు చేసుకోవడానికి ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి. మా ఇంట్లో చూడండి ఎంత పెద్దగా ఉందో, హోటల్లో ఉన్నట్టే. అవును మమ్మీ, ఇడ్లీ పాత్ర ఎంత అయింది మమ్మీ? అప్పుడు 500 అయింది. 500? నువ్వు పుట్టినప్పుడు. ఓ మై గాడ్, చూడండి ఇది అసలు అన్బిలీవబుల్ థింగ్. ఇది తీసుకొని దగ్గర 30 సంవత్సరాలు అవుతుందంట. 30 సంవత్సరాలు ఇంకా అట్నే ఉంది. ఏం మమ్మీ, ఏదైనా వస్తువు తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మన దగ్గర? ఎప్పుడు చూసినా 30 ఏళ్ళు, నవీన్కు 30 ఏళ్ళు అని ఎందుకు అంటానంటే మేము ఏరుపడ్డది అప్పుడే. ఏరుపడ్డ కాడి నుంచి నేను ఒక్కొక్క సామాన్ అన్ని తీసుకున్నా ఆ ఇయర్ లోనే. అదొక గొప్పతనం. అంటే ఇంకా 30 సంవత్సరాలు ఇంకా నువ్వు మెయింటైన్ చేస్తున్నావు చూస్తున్నావా? ఎన్నో స్టీల్ పాత్రలు వచ్చి అయినా నేను కొనబడలే. ఇది మంచిగా వస్తుంది ఇడ్లీ. ఎందుకు పాడేసుకోవాలని దీంట్లోనే చేస్తాను. అంతే. ఇడ్లీ పిండి చెప్తా చూడండి. నిన్న పొద్దున నేను 1/2 కేజీ మినపప్పు నానబెట్టుకున్నా. నిన్న సాయంత్రము అర కేజీ ఇడ్లీ రవ్వ, 1/2 కేజీ మినపప్పుకు 1/2 కేజీ ఇడ్లీ రవ్వ మంచి కడిగి ఆ మినపప్పు మిక్సీ బట్టి 2 మంచిగా కలిపి పెట్టుకున్నా నైట్కి. ఇంక పొద్దున కదా మంచిగా పులిచి మంచిగా ఇడ్లీ పిండి రెడీ అయింది. ఇప్పుడు మనం ఇడ్లీలు వేసుకుందాం. భవాని ఆయిల్ రాయమ్మా. ప్లేట్లకి చక్కగా ఆయిల్ రాసుకోవాలండి. ఫస్ట్ చిన్నదానికి రాయి. అది దానికి రాయిస్తాము. ముందు దీనికి నీళ్ళు పట్టాలా కొద్దిగా. పట్టు. నేను పడతలే మమ్మీ. పట్టు తేమా మంచి కలుపుకొని చక్కగా. పిండి కొద్దిగా తక్కువ వేయాలి కదా మమ్మీ? సగానికే వేయాలి. అవి ఉడికి నిండుగా వస్తాయి అంతే. ఇడ్లీ పాత్రలో నీళ్ళు పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం ఇడ్లీలు పెట్టుకున్నాం. రాయి బాబు అని దానికి రాయి. నెక్స్ట్ దాని తర్వాత ఇది వస్తుంది అనమాట, ఈ ప్లేటు. దానికి కూడా రాసేము. సరే. ఈ రకమైన తిండి మీరు ఎక్కువ శాతం వీడియోలో చూస్తుంటారు. ఎక్కడంటే తమిళనాడులో అండి. చాలా అంటే చాలా ఫేమస్. అక్కడ వాళ్ళు రెగ్యులర్ గా ఇదే తింటూ ఉంటారు అనమాట. స్ట్రీట్ స్టైల్ ఫుడ్స్ కూడా ఇవే ఎక్కువ కనిపిస్తాయి. అండ్ మన సౌత్ ఇండియన్స్ ఎక్కువ ఇడ్లీ తింటాం కదా, పైగా దానికి తగ్గట్టు మటన్ కాళ్ళు కూడా నాకు మా అందరికి చాలా ఇష్టం. ఈ రెండింటి కాంబినేషన్ అద్దరిపో ఉంటుంది అనేసి ఈరోజు మా మమ్మీ ఈ వెరైటీ చేస్తుంది అనమాట. ఈరోజు లాగించుడే. ఆల్రెడీ చూడండి మటన్ కాళ్ళు పెట్టిన కుక్కర్ ఆల్రెడీ విజిల్ రాబోతుంది. ఇంకా ఎంతసేపు అయింది మమ్మీ టోటల్ వంట అవ్వడానికి? 1/2 అవర్. వచ్చేసింది విజిల్. అసలు విజిల్ వినడం చాలా తక్కువ కదండి. మా ఇంట్లో ఎప్పుడు పొంగుతా ఉంటది కదా మమ్మీ, పొంగుతా ఉంటది. మా మమ్మీకి ఇరిటేషన్ వస్తూ ఉంటది. ఇడ్లీ అంతా పెట్టేస్తున్నారు. టోటల్ ఎన్ని ఇడ్లీలు మమ్మీ? 19. అది ఆడుకొని చెప్తా. 19 ఇడ్లీలు వస్తాయి. 19? 20 కాదా? కాదు, కరెక్ట్ 19 వస్తాయి. ఒకటి వస్తే 25 మంచిగా చక్కగా పెట్టుకొని మంచిగా ముట్టించుకుందామండి. అప్పుడప్పుడు కింద పడుతుందండి, ఒగి తీసుకోవాలా? ఇది కూడా చెప్పాలనా? సో పెట్టేసుకున్నామండి. ఇప్పుడు కరెక్ట్ 19 ఇడ్లీలా ఒక వాయి పెట్టేసినాము. సో కరెక్ట్ 15 నిమిషాలు ఉడకాల. 15 మినిట్స్ టోటల్. ఇప్పుడు ప్రస్తుతానికి తీసేదంతా కూడా 10 నిమిషాలు ఉడికినాక ఆఫ్ చేయాలా, 5 నిమిషాలు మగ్గనియాలా. మంచి ఇడ్లీ రెడీ అయిపోద్ది. ఓకే. టోటల్ ఎన్ని వాయిలు వేస్తావు ఇట్లా? 2 ఆయిల్. ఓకే అండి, టోటల్ 2 వాయిలు వేస్తాంట ప్రస్తుతానికి. వీడియోలో సరిపోతాయి. తర్వాత కావాలంటే ఎక్స్ట్రా వేసుకుందాంలే మనం. అంతే. ఓకేనా? ఓకే సరే. ఇడ్లీలు బాగా 15 నిమిషాలు ఉడికినాయండి. ఇప్పుడు చూసుకుందాం. వేడి వేడి ఇడ్లీలు రెడీ అండి. రండి, ఎవరికి ఎన్ని ప్లేట్లు కావాలో. ప్లేట్ ఇడ్లీ ఓన్లీ ఎంత మమ్మీ ప్రైస్? నేను ఎప్పుడు అమ్మలేదు, నాకు తెలియదు. ప్లేట్ ఇడ్లీ 10 రూపాయలేనండి విత్ మటన్ లెగ్ సూప్. ప్లేట్ ఇడ్లీ ఓన్లీ 10 రూపాయలు విత్ మటన్ పాయ. ఓన్లీ 10 రూపాయలకి ఇస్తావా మటన్ పాయ? ఓన్లీ ఇన్ బాలా హోమ్ కుకింగ్. ఓకే. రండి, ఫ్రీగానే ఇస్తాను. రండి, 10 రూపాయలు కూడా అవసరం లేదు. చూడండి, ఫ్రీగానే. మీరు రావాలి కానీ మేము ఫ్రీగానే ఇస్తాం. నిజంగా మన వ్యూవర్స్ ఎవరన్నా కామెంట్ చేయండి, దగ్గర ఉంటే వచ్చేయండి. పాపం ఈ వీడియో పెట్టేసరికి 1 or 2 days అయింది మమ్మీ. అప్పుడు కామెంట్ పెడతారు. మన ఈ మాట అన్నందుకు ఒకరు ఎక్కడ మీ ఏరియా తీసి పెట్టినారు మమ్మీ. వాళ్ళు వస్తానంటే ఏది చేయమంటే చేసి పెడతాం కదా. కరెక్ట్. మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ డే వంట చేయాలో చెప్పండి, తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. మీకు ఏ వంట ఇష్టమో మేము వస్తున్నామని చెప్పండి, అదే చేసి పెడతాను నేను. అబ్బో, ఏ యూట్యూబర్ కూడా ఇట్లా చెప్పరు మమ్మీ. ఉడికిందా బాగా? ఉడికింది, మంచిగా ఉడికింది. ఇది ఇట్లా సాఫ్ట్గా ముట్టుకుని ఉడికింది. సాఫ్ట్గా భలే ఉంది మా. బయట కొన్న పిండి, రెడీమేడ్ పిండి తీసుకుంటే ఇంత బాగుండదు మమ్మీ. నువ్వు చేసిన పిండి కదా, అందుకే చూడ ఎంత బాగుంది. ఇది రవ్వ ఇడ్లీ అండి, రవ్వ ఇడ్లీ. ఇది దోశకి పనికిరాదు, అచ్చం ఇడ్లీయే చేసుకోవాలా. చూడండి ఎంత బాగుంది. ఇంకా మగ్గుతాయి చక్కగా. మూతేసి పెడితే హాట్ బాక్స్ లో ఇంకా మగ్గి ఇంకా చక్కగా అయితే సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా మంచిగా రవ్వ రవ్వగా బాగుంటాయి. చూడండి ఇట్లా వస్తున్నాయి.
అవును బాగా వస్తున్నాయి. పైగా నూనె కూడా అంటించిన కదా, అంటించినాం కదా, మంచిగా వచ్చేస్తాయి. నూనె వేస్తే మంచి స్మెల్ కూడా భలే ఉంటుంది. టోటల్ 19 ఇడ్లీలు. 19. తర్వాత ఇంకో వాయి కూడా వేసేసి అది కూడా తీసేసి మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తాం మీకు. ఎంత బాగుంటాయో, మస్తు సాఫ్ట్ ఇడ్లీ. మనం హోటల్ పెట్టుకోలేక కానీ మమ్మీ, నువ్వు కనుక హోటల్ పెడితే నువ్వు చేసే వంటలు ఎంత ఫేమస్ అయిపోతుంది తెలుసా? ఏంటి బావా ఇంకానా? ఇంకా 10 minutes బావా. 10 నిమిషాల్లో వేడి వేడి ఇడ్లీ పాయా కర్రీ రెడీ. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందామండి. ఫస్ట్ 4 యాలక్కాయలు వేసిన, 3 యాలక్కాయలు వేసిన, 4 లవంగాలు వేసి ముందు ముట్టించుకోవాలా. అవి ఏగినండి. ఇప్పుడు కొంచెం ధనియాలు వేసుకుంటుండా, ధనియాలు వేసి వేస్తా ఉండ. ఇప్పుడు మనం రెండవ ఇడ్లీ కూడా వేసుకుందామండి. అయితే నీళ్ళు సరిపోతాయా? సరిపోతాయి. చిన్నగా వస్తే అయినాయితే బావా. అవునా బంగారం? పెద్ద అన్ని మీకా? చూడండి, చిన్నవన్నీ నాకంట, పెద్దవన్నీ తనకంట. బాగా చేస్తున్నావు బంగారం. చేసినావు ఇంతకుముందు ఎప్పుడన్నా ఇడ్లీలో? అవునా? అబ్బా 10 minutes. 6 విజిల్లు వచ్చినాయండి. మంచి ఫెజర్ కూడా పోయింది. ఇప్పుడు మనం మొదటి చూసుకుందాం ఎట్లుందో. బా మమ్మీ నోరు ఊరుతుంది. నీళ్ళు కూడా ఇంకిపోయింది. ఏంది మమ్మీ జ్యూసీ ఎంత బాగుంది. చూద్దాం. ఉడికింది ఉడకంది చూస్తావా? కనపడుతున్నా కళ్ళకి. చూడు ఉడికిపోయింది. చూడండి కూర జ్యూస్ చూడండి ఎట్లుందో. 6 విజిల్లు. అన్నంలో కూడా అద్దరిపోయి ఉంటుంది. అన్నంలో, సంగట్లోకి, దోశల్లోకి, ముఖ్యంగా మమ్మీ దోశల్లోకి అద్దరిపోయి ఉంటుంది. దోశల్లోకి ఇంకా ఏమో ఉంటుంది. చూసిన బంగారం ఎంత బాగుందో, చాలా టెంప్టింగ్ ఉంది కదా. చూడండి ఎంత మంచిగా ఉందో, జ్యూసీగా. అలాగా ఎముక నుండి మొత్తం ఊడి వచ్చేసింది ఆల్రెడీ. ఇటు చూడండి, ఈ ఎముకకైతే అసలు కండే లేదు. చూడండి ఊడిపోయి వచ్చేసింది. చూడండి ఇటు చూడండి మమ్మీ జారిపోయింది. ఎముక పట్టుకుంటే కండ ఊడి జారి కింద పడ్డది. అసలు నేను ఏం చేయలేదు. డాడీ ఏమన్నాడు? బాగా ఉడకాలని అన్నాడు. ఏమంటాడు డాడీ? ఇప్పుడు చూద్దాం. అబ్బా అదర కాలుతుంది మమ్మీ. తినలేము అసలు. సూపర్ మమ్మీ. సరే ఇప్పుడు మసాలా ఎలా చేయాలో చూయి. వేసుకొని మంచి సల్లారనియండి. అవి ఒక 4 కొబ్బరి ముక్కలు అంతే. మసాలా ఈజీ మసాలా. ఇప్పుడు మనం మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నామండి. మంచిగా ఉడుకుతుంది అది. ఇప్పుడు మనం తగినంత మసాలా వేసుకుందాం. బస్ అద్దరిపోయే కూర మమ్మీ. నిజం చెప్తాను, ఒత్తుగా అనట్లేదు కానీ ఎప్పుడైనా వంట చేసే వెయిట్ చేస్తుండి. ఈసారి అసలు వెయిట్ చేయలేకపోతాను. చూడండి ఎంత గుజ్జు. ఇదంతా జిగుడుగా మన బెండకాయ గుజ్జు ఉన్నట్టు ఉంటుంది. అవును. ఉప్పు చూసుకుందామండి. కరెక్ట్ తప్పింది. పబ్బా ఎంత టేస్ట్ ఉందో. నాకు నిజంగా నోరు ఊరుతుంది మమ్మీ. ఇడ్లీలు కూడా 2వ వాయి రెడీ అండి. ఇంక ఇది కూడా దించేసుకొని ఇంకా వడ్డించేసుకొని తినేయడమే. అయిపోయింది. మనం వడ్డించుకొని కాడ కలుద్దాము. ఓకే, పని చేస్తుందా. ఇడ్లీలు, మటన్, కాళ్ళ కూర రెడీనా? సరే మమ్మీ వడ్డించే. అయితే ఎంతో వెరైటీ ఈరోజు మా ఇంట్లో వంట. ఎంతో వెరైటీగా ఉండే తమిళనాడు స్టైల్ ఇడ్లీలు సాధారణంగానే నార్మల్ గా నాకు చాలా ఫేవరెట్. అండ్ కాళ్ళకూర. ఇంకా అందులో ఇంకా కాళ్ళకూర తింటుంటే అబ్బో చూడడానికి అద్దరిపోనుంది. ఎవరికి మాత్రం నోరు ఊరుతుంది చెప్పు. రండి అందరూ. ఎల్లారు బండ్రి. ಎಲ್ಲರೂ ಬನ್ರಿ. ಕರೆಕ್ಟ್ ಕನ್ನಡಲ್ಲಿ ಹಾಯ್ చెప్పు అందరికి. ಹಾಯ್ ಅಂడి ಎಲ್ಲಾರ್ಗಿ. ಅಂತೆ ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಊಟ ಆಯ್ತಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಊಟ ಆಯ್ತಾ? ಬನ್ನಿ ಊಟ ಮಾಡೋಣ. ಊಟ ಮಾಡ್ಕೊಂಡಂ ಬನ್ರಿ. ಊಟ ಮಾಡ್ಕೊಂಡಂ ಬನ್ರಿ ಅಂತ. ఇడ్లీ సూపర్ గా ఉన్నాయి. ఇడ్లీలు ఎంత బాగుండాయో. అవును బావా. పట్టు బావా. పాపం మా ఆయన ఇప్పుడు థ్యాంక్స్. ఓ బాలా చెన్నై వీధుల్లో ఎక్కువ శాతం ఇద్దే ఉంటాయి మమ్మీ. తమిళనాడు స్టైల్ చేసిన కదా, తమిళ్ మాట్లాడాలి. తమిళ్లో మాట్లాడు మమ్మీ. అవును. ఎల్లారు వాంగే. ఆల్వేస్ వెల్కమ్స్ యు. వెల్కమ్. ఎల్లారు వాంగే. కాలు పాయ సూప్ కాదు, ఇది పాయ కర్రీ. సూప్ అంటే ఇంకా చారులాగా పెడతారు. అవును, ఇది కర్రీ. అందుకే కర్రీ ఇట్లా గట్టిగా ఉంటేనే మంచిగా మసాలా మంచిగా ఇడ్లీలో ముంచుకొని డిప్ చేయడానికి బాగుంటుంది. అటు పెట్టేసి బావ సైడ్ కి వస్తుంది మంచిగా ఇడ్లీకి. ఇంకో పట్టు బావా.
పట్టు ఫస్ట్ నీకే. మమ్మీ ఎట్లాంటి వాళ్ళకి కూడా అసలు తినడం అంటే కాలు కూర తినని వాళ్ళకి కూడా ఇట్లాంటి ఈ వీడియో కనుక చూస్తే తప్పకుండా ఈ రోజే చేసుకొని తింటారు మమ్మీ. అవును. అంత టెంప్టింగ్ ఉంది కూర. ఎస్. ఇవన్నీ ఊడిపోయినాయి, రాలిపోయినాయి. అట్నే ఉండాలా. అదే అదే జ్యూసీగా ఉంది ముక్క. వేసే నాకు కూడా వేసి వేసానా? పోసేయాలి మరి. ఇక్కడే నాకు. ఓకే. నిమ్మకాయ డాడీ నిమ్మకాయ పిండుకో నీకు కావాలంటే. తినే టేస్ట్ ఎట్టు ఉంది చెప్పు డాడీ. చెప్తా తింటుండా. ముక్కలు ఊడైపోయినాయా? బాగుంది, చాలా బాగుండే డాడీ. మస్తుండే. ఓకే సూపర్. ఇడ్లీకి కాలకూరకి సూపర్ బాగా సెట్ అయింది. బాగుంటుంది డాడీ. అవును. నువ్వంటివే నేను ఎప్పుడు తినలేదు, ఎట్లా ఉంటుందో ఏమనంటివే. చూడు ఎట్లా ఉంటాయి చూడండి. చేయించుకొని బా బద్దురుపోనుంది. ఓహో ఊడిపోతుందా? అట్లా తినే అట్నే తినే. అబ్బా తిను బంగారం. నువ్వు తినే టేస్ట్ ఎట్టు చెప్పు బంగారం. నీకు ఎప్పుడు కాలు కూర తిన్నదని కాదు, మరి నీకు నచ్చిద్దో నచ్చదో. నచ్చిందా? అంత బాగుంది. సూపరా? సూపర్. అద్దరిపోను అంత బాగుంది అసలు. కాదు మమ్మీ, నా ప్లేట్ ఏంది మా ఇంతకన్నా కుమ్మి పెట్టిన ప్లేట్ నిండుగా. అవును, అట్లా పోసుకుంటే మరి బాగుంటుంది. తిను ముక్క చూడండి. తిను అట్నే తిను. ఎట్లేదట. అబ్బా నోరు ఊరుతుంది మమ్మీ నువ్వు తింటుంటే. నిజంగా ఎంత టేస్ట్ ఉంటే అప్పుడే ఎంకలు అనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి ఉడికి బాగుంటుంది. అవును. సరే ఇప్పుడు నేను కూడా తినే టేస్ట్ ఎట్టు ఉంది చెప్తాను. ప్లేట్ అయితే చూడడానికి చాలా టెంప్టింగ్ ఉంది మమ్మీ. ఇంకో ఇడ్లీ సాఫ్ట్గా చాలా మంచిగా చేసింది. హోమ్ మేడ్ ఇడ్లీ మమ్మీనే పిండి పట్టి పెట్టి. ఎప్పుడు మమ్మీ మొన్న ఎప్పుడు పట్టి పెట్టినా? నిన్న పట్టి పెట్టి ఈరోజు చేసింది. అద్దరిపోయిన వచ్చిన ఇడ్లీలు, రవ్వ ఇడ్లీ. ఇట్లా కూరలు ఇట్లా ముంచుకొని బయట చూడు మమ్మీ. అట్లా కొవ్వుగా చర్మం అంతా మాంసం అంతా ఎట్లా కూడా వచ్చిందా. సూపర్ ఉంది మమ్మీ. ఇట్లా ఇడ్లీ ముక్క తీసుకొని ఇట్లా కూరలు ఇట్లా అద్దుకొని ఎంత బాగుందంటే మమ్మీ మాటల్లో చెప్పలేను అనమాట. ఇది చూడు, పాయ సూప్లో ఇట్లా ఇంత సాఫ్ట్గా ఉడకడం అసలుకి చాలా రేర్ అనమాట. ఇదిగోండి ఇట్లా చూడండి. ఇది చిన్న పిల్లలకి పెడితే అదే తిరిగే పిల్లలకి ఎంత బలం అనుకున్నారు. అవును, ఆరోగ్యం కూడా చాలా మంచిది కాలకూర. నచ్చింది రెడ్ నీకు బాగా? సూపర్ ఉంది. ఈ అంకలు కూడా మెత్తగా అయిపోయినాయి ఏమన్నా. ఇదిగో చూడండి, ఎంక కదండి. చూడండి మెత్తగా ఇంత సాఫ్ట్గా ఉడికింది. ఉడికిపోయింది. ఎప్పుడు తిన్న పిల్లకి అసలు ఇష్టం ఉన్నట్టే లేదు మమ్మీ. బాగా తింటుంది చూడు, ఎంత బాగా సూపర్ ఉంది. అందుకే మీ తాడితో మాట్లాడట్లేదు. బిజీ అయిపోయింది తినడంలో. తిను బంగారం. అసలు కాళ్ళకూర వండడం మా మమ్మీకి కొత్త ఏం కాదండి. చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా చేస్తుంది. కాకపోతే మేము ఎప్పుడు సంగట్లో అన్నంలో అట్లా తింటాం అనమాట. కాకపోతే ఇది కొంచెం వెరైటీగా ఇడ్లీలో కాళ్ళకూర తింటే ఎంత బాగుంటుంది అనేసి ట్రై చేద్దాం అనేసి చేసింది ఈరోజు. అనుకున్న దానికంటే చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుంది. మొత్తం ఉడిపోయింది కదా. చాలా హెల్దీ ఫుడ్ ఇది. డాడీ చాలా హెల్దీ ఫుడ్ ఇది. అవును, చాలా మంచిది. మటన్ చికెన్ కోల్డ్ కంటే కూడా ఇది చాలా మంచిది. అవును అవును, లెగ్స్ బాగా తాగుతారు ఆరోగ్యానికని.
ఇట్లా కూరలో ఇట్లా నిమ్మకాయ కొద్దిగా అట్లా పిండుకొని అట్లా ఇడ్లీ అట్లా ముంచుకొని తర్వాత ఇట్లా తినేయడమే. అసలు నవ్వాలని అవసరం కూడా లేదు మమ్మీ. నోట్లో అట్లా దారిపోతుంది ఇడ్లీతో పాటు ముక్క. అది తిరుపతి కుదిరింది. అందులో మనం హోమ్మేడ్ కారం వేసినాం కదా, కలర్ కూడా చూడండి ఎంత బాగుందో, టేస్ట్ చాలా బాగుంది. అవును మమ్మీ, ఇంత టేస్ట్ రావడానికి కారణము మోస్ట్లీ నువ్వు చేసిన కారం అయి ఉండొచ్చు. నేనే అదే ప్రమోషన్ చెప్పట్లేదు, మిరపకాయలు తెచ్చి పట్టుకున్నా నేనే. అవును, ఇదేదో ప్రమోషన్ ఇంకోటో కాదు. మా మమ్మీ ఎండి మిరపకాయలు తీసుకొచ్చి కారపొడి చేసి ఇంట్లో చేసిన కారపొడి వల్ల నిజంగానే చాలా అంటే చాలా బాగుంది కూర కానీ ఇడ్లీ కానీ మస్తు. అగో నా బంగారమే చెప్తుంది మాటలు లేకుండా. అసలు ఎప్పుడు తినంది చూడండి ఎంత బాగా తింటుందో. చూడండి, మా డాడీకి కూడా చాలా ఇష్టం కాలకూర అంటే. మమ్మీ ప్లేట్ మొత్తం అయిపోయింది కదా మమ్మీ. అయిపోయింది, ఎక్కడెక్కడ ఊడిపోతుంటే ఏడాగుతుండే. తనది కూడా 2 ముక్కలు ఉన్నాయి అంతే. అంతే తినేస్తుంది. తను కూడా బాగానే తిన్నది. అన్ని తినేస్తావా? అన్ని బాగా నచ్చింది కదా బంగారం నిజంగా నీకు? సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇడ్లీ జోలికి వెళ్ళట్లేదు. కాలకూర అంత బాగుంది కదా. ఇడ్లీ తిన్నా నేను. తిను తిను. ఈ తేటము చేయటము కష్టం. చేయటం కొనొక రేటు పెట్టడం మేము అది ఆడ చేపించుకురావు. వాళ్ళే క్లీన్ చేస్తారు. యాడ్ మమ్మీ యాడ్ ఈజీ మమ్మీ ఎంత కష్టపడ్డామా. అక్కడ నుండి పోయి 2 సార్లు బిహైండ్ ద సీన్స్ అండి నేను చెప్తా చూడండి. మార్నింగ్ వెళ్ళి వాళ్ళకి చెప్పి మంచి కాళ్ళు కొట్టించుకొని అక్కడ మళ్ళీ వాళ్ళ టైం పట్టింది కాల్చడానికంటే మళ్ళీ ఒక 2 గంటలు వదిలి మళ్ళీ పోయి 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి వాటిని మళ్ళీ కడిగి 3 గంటలు పట్టింది. ఇప్పటికి ఇడ్లీలు అంతా ఉడికేసరికి ఎన్ని వాయిల్ తీసేసరికి పెట్టుకొని తినేసరికి 4 గంట ఇది. అవునండి, చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. కాకపోతే అంత టైం పట్టినా కానీ అంత బాగుంటది అనమాట ఈ వంట. అందరూ చాలా ఇష్టపూర్వకంగా తింటారు. బాగా తింటారు ఎంత ఇష్టంగా. మా ఇంటికి పాను. అవును, నేను నిదానంగా ఈ ప్లేట్ మొత్తం కూడా తినేసి ఇంకా కూడా పెట్టుకుంటానండి, అంత బాగుంది. సరేనండి, ఉందామా? మమ్మీ నువ్వు చేసిన ఆల్మోస్ట్ 3 years వంటల్లో వన్ ఆఫ్ ద టాప్ అండ్ టాప్ వంట మమ్మీ ఈ రోజు నువ్వు చేసింది. చాలా వెరైటీ. చాలా వెరైటీ అని కాదు కానీ మటన్ నువ్వు వండే రీతి అంత మంచి సాఫ్ట్ గా ఆ ఇడ్లీలు అట్లా ముంచుకొని తింటుంటే అద్దిరిపోనుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఉత్తట మాటలే కాదు, వీడియో చూస్తే కూడా అర్థమై ఉంటుంది. ఆ వీడియో ఆ కూర చూస్తేనే అర్థమైపోద్ది ఎంత జ్యూసీగా ఎంత టెంప్టింగ్ గా ఉందనేది. ఇలాగే మంచి మంచి వంటలు చేయ మమ్మీ నెక్స్ట్. ఇంకా ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి మనం. సరే అండి, నేను చేసిన ఇడ్లీ కాలకూర మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఇంకా మంచి మంచి వీడియోలు ఎట్నే వస్తూనే ఉంటాయి. ఇవి కూడా చాలా మంచి వీడియోలే, ఎట్నే చేస్తూనే ఉంటాను ఇంకా. సరేనండి, ఉంటాను మరి. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. టెడ్డీ బేర్ని చూపించిన దీని పేరు ఏంటి అని అడుగు చూపించారు. టెడ్డీ బేర్ అన్న బాగా ఫుల్ ఫన్ మమ్మీ తోటి. ఇట్రా మమ్మీ, దీన్ని ఏమంటారు మమ్మీ? ఇగో ఇక్కడ ఉండేదండి, దీన్ని ఏమంటారు? టెడ్డీ బేర్. టెడ్డీ బేర్ కరెక్టే చెప్తున్నా. ఇంతకుముందు ఏంటి చెప్పినావు? ఇంతకుముందు ఏమన్నావు? టెడ్డీ బేర్ అన్న కాదు, డర్టీ బేర్ అంట. ఇప్పుడైతే నేను టెడ్డీ బేర్ అని కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్ గా టెడ్డీ బేర్ వీడియో స్టార్ట్ చేసేసరికి. ఇంత ముందు దీన్ని ఏమంటారని అడిగితే దీన్ని డర్టీ బేర్ అనేదండి. డర్టీ బేర్ కాదు మమ్మీ, టెడ్డీ బేర్ అని నేర్పించినాం. అనవసరం నేర్పించినాం మమ్మీ. ఒక ఆనిముత్యం మిస్సింగ్ అయిపోయింది. అది ఆన్ చేసి అట్లా చెప్పి అనుకున్నావు, నేను కరెక్ట్ చెప్పినావు. పోయింది. తనే డర్టీ బేర్ అంటది. ఆ టెడ్డీ బేర్ ఏమంటారు అని అడుగు అని అన్నది. కానీ నువ్వు చూస్తే కరెక్ట్ గా మిస్ అయిపోయింది మమ్మీ.